బొంబాయిలో శరత్ అనే ఒక వ్యక్తి గురించి మీకు చెప్పాను. ఎంతమంది విన్నారు? ఓకే, చాలామంది వినలేదు. ఒక మాట చెప్తాను. శరత్ అనే వ్యక్తి ఒక మాఫియా ముఠాకి సంబంధించిన వాడు. షార్ట్ షూటర్ అనమాట. 7 సంవత్సరాల 10 సంవత్సరాల 7-8 సంవత్సరాల వయసులో తల్లి తండ్రి ఇద్దరు యాక్సిడెంటల్గా చనిపోతారు. ఆయన ఎక్కడ బతకాలో తెలియకపోతే ఆ బజారు వాళ్ళు తీసుకెళ్ళి ఒక హాస్టల్లో వేస్తారు. 10వ తరగతి వరకు హాస్టల్లో చదువుకొని బయటకు వచ్చి సిమెంట్ బొచ్చెలు మోస్తూ ఉంటే మస్తాన్ అనే ఒక డాన్ దగ్గర తీసుకుని వెళ్ళి ఇతన్ని చేరిస్తే, ఇతడు కుర్రవాడు చక్కగా హైట్ అవన్నీ ఉంటే గన్నిచ్చి కాల్చడం నేర్పారు. అతని దగ్గరే పెట్టుకొని ఇక షార్ట్ షూటర్గా పేరుగాంచి చాలామంది ప్రాణాలు తీసినవాడు. అయితే వీళ్ళు అనేక మందిని చంపుతూ ఉంటారు, వాళ్ళకున్న పలుకుబడిని విడిపిస్తూ ఉంటారు. వీళ్ళని రాజకీయ నాయకులు కూడా వాడుకుంటారు. వాళ్ళకి మంచి లగ్జరీ కార్లు, లగ్జరీ ఫుడ్డు, తాజ్ హోటల్ నుంచి ఫుడ్డు, లగ్జరీ, వాళ్ళు ఏం కావాలంటే అది. ఇంకా చెప్పేది ఏముంది? ఏది కావాలంటే అది. డ్రగ్స్ కావాలంటే డ్రగ్స్, మందు కావాలంటే మందు, ఇక పాపం చేయడానికి ఏం కావాలన్నా కూడా పంపించేస్తారు. అలాంటి ఆ వ్యక్తి ఒకసారి అపార్ట్మెంట్లో మారతా ఒక అపార్ట్మెంట్కి వెళ్ళాడు. అక్కడ హసీనా అనే ఒక చిన్నది క్యాన్సర్ రోగంతో బాధపడుతూ ఉంది. బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంది. వాళ్ళ నాన్న అమ్మ చనిపోవాలనుకుంటే మీలాంటి వాళ్ళు వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళండి అమ్మ, ఆయన మంచి దేవుడు, మీకు నెమ్మది ఇస్తాడంటే వాళ్ళు వెళ్ళారు. అక్కడ దైవజనుడు మాట్లాడి వాళ్ళని ధైర్యపరిచి, అమ్మ ఈ రోగం నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించగలడు, సమర్థుడు, డాక్టర్లు చెప్పారు 2 నెలల్లో చనిపోతుందని. ప్రభు మాటను బట్టి చెప్తున్నానమ్మా, ప్రభు ఒక మాట చెప్పాడు, నా బలహీనత ఏందో నీ బలము సంపూర్ణమవుతుందని, నా కృప నీకు చాలని పౌలు భక్తుడు ఆయనతో చెప్పాడమ్మా. ఆ రోగము నా నీ బిడ్డను ఏం చేయదు, నేను కాపాడుతాడమ్మా. ఆయన చిత్తమైతే ఆ రోగం నుంచి కూడా నీ బిడ్డను విడిపిస్తాడమ్మా, ధైర్యంగా ఉండని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు ఆ మాటలు తీసుకొని ప్రతి ఆదివారము చర్చికి వెళ్ళి వస్తూ ఉన్నారు. వెళుతూ వస్తూ ఉన్నప్పుడు ఆ దైవజనుడు సువార్తను చెప్పాడు, అమ్మా ఈ రోగము తగ్గినా తగ్గపోయినా మీ పాపాలు కడుక్కొని రక్షణ బాప్తిసం పొందండి అమ్మా, మీరు పరలోకానికి చేరాలంటే మీ పాపాలు కడుక్కొని లైన్లో ఉండండి అమ్మా అంటే, వాళ్ళ తల్లిదండ్రులకు అర్థం కాకపోయినా ఆ చిన్నదానికి అర్థమైంది. ఆ 12-13 ఏళ్ళు నా చిన్నదానికి అర్థమయ్యి దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు ముందు నా రోగం ఏమో కానీ నన్ను నా పాపాలు కడుక్కుంటాను, నాకు రక్షణ ఇవ్వండి అండి అంది. వాళ్ళ అమ్మా నాన్న, అయ్యా బిడ్డ మరి ఆశపడుతుందిగా అంటే, అమ్మ రక్షణ అంటే ఇస్తాను, ఏం తెలుసో తెలుసుకోవాలంటే మాట్లాడితేనే చెప్పింది, నేను పాపినని, పుట్టుకతోనే పాపినని, నా పాపాలు కడుక్కోవటానికి ప్రభు యేసుక్రీస్తు రక్తము నా పాపాలు కడుగుతుందని, తన పరిశుద్ధాత్మ నాకు అనుగ్రహిస్తాడని, ఈ లోకంలో ఆయన కొరకు బ్రతికితే చాలు, ఈ రోగం తగ్గినా తగ్గకపోయినా పరలోకం చేరితే చాలు ఫాస్టర్ గారు, నాకు బాప్తిసం ఇచ్చేయండి, నరకంలోకి వెళ్ళకూడదు, నేను పరలోకానికి యేసు దగ్గరికి వెళ్ళాలి. ఆ రోగంతో ఉండగానే ప్రభువుని తెలుసుకుని రక్షణ పొందింది. కూతురు అంత నిర్ణయం తీసుకున్న తర్వాత తల్లిదండ్రులు కూడా రక్షణ పొందారు. రక్షణ పొందుకొని సన్నిధికి వెళ్ళి వస్తూ ఉంది. బలహీనరాలి, రోగం ఉంది, కానీ దినదినం ఆయన కృపతో బతుకుతుంది. డాక్టర్లు చెప్పిన డేట్ ఎప్పుడు అయిపోయింది. డాక్టర్ల ప్రకారం అయితే చచ్చిపోవాలి అమ్మాయి, కానీ వ్యాధి అయితే ఉంది, కానీ చావలా పిల్ల, బతికి సజీవురాలుగా ఉంది. వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు దైవజనుడు చెప్తున్న మాటలు తీసుకుంటా ఉంది. దైవజనుడు అన్నాడమ్మా, రక్షణ పొందిన మనం, ప్రభువుని తెలుసుకున్న మనం ఒక్కరనన్నా ప్రభు కొరకు సంపాదించాలమ్మా. నువ్వు తెలుసుకున్న సత్యం నీలో సమాధి చేయకూడదు, యేసయ్యని గురించి అనేకులకు ప్రకటించాలి అంటే ఈ బిడ్డ ఏడ్చుకుంది. అయ్యా నేను ఎక్కడికి వెళ్ళలేను కదా, బలహీనరాలిని కదా, నేను ఎక్కడికి వెళ్ళి ఎవరికి చెప్పలేను కదయ్యా, నేనైతే నా గదిలో కూర్చొని ప్రార్థన చేస్తానయ్యా, నా దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళకి సువార్త చెప్తాను ప్రభు అని ప్రార్థన చేసుకుంటాను. ఆ గదిలో కూర్చొని, ఒక గది ఉంది ఆ పిల్లకి అపార్ట్మెంట్లో, ప్రార్థన చేసుకుంటుంది. ఈ ఫ్యాన్ ఆపునాను. అపార్ట్మెంట్లో ప్రార్థన చేసుకుంటా ఉంది. ఆ ప్రార్థన చేసుకుంటా ఉంటే ఈ బిడ్డ ఉన్న అపార్ట్మెంట్కి ఆనుకొని ఈ రౌడీ షీటర్, లైట్లు ఆపొద్దన్న, ఫ్యాన్ ఆపు, లైట్ ఇది కూడా ఒక సమస్య అనుకుంటా. ఓకే, స్తోత్రం, హల్లెలూయా. ఈ ఫ్యాన్ వేయకండి, అది కూడా ఒక పొరపాటు అనిపించి ఇప్పుడు ఆపితే కానీ నాకు కొంచెం. స్తోత్రం.
గట్టిగా చెప్దామా? నా ప్రసంగం అయిపోవస్తుంది, భయపడొద్దు, త్వరగానే ముగిస్తాను. ఎందుకంటే మీరు ముగించొద్దు అన్న నేను రాజమండ్రి వెళ్ళేది ఉంది. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఈ సోదరి కన్నీళ్లు గార్చి ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ ఉంది. అయ్యా, నేను ఎక్కడికి వెళ్ళలేనయ్యా, ఈ లోకంలో నశించిపోతున్న స్థితిలో రౌడీలు ఎంతోమంది ఉన్నారు. మా ముంబై పట్టణంలో, మా బొంబాయిలో ఎంతోమంది మాఫియా డాళ్ళు ఉన్నారయ్యా, ఒక్కరినన్నా మార్చయ్యా, ఒక్కరినన్నా మార్చు ప్రభు అని కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉంది. ఈ సోదరి ఉన్న పక్క అపార్ట్మెంట్లో శరత్ అనే ఆ రౌడీ షీటర్ దిగాడు. గన్నులు తీసుకొని దిగుతూ ఉంటే ఆ అపార్ట్మెంట్ వాళ్ళందరికీ అర్థమైపోయింది, వీడు పెద్ద రౌడీ, వీడిని ఇక్కడ ఎవడు చేర్చాడో. వాడికి పోయి అడుగుతారా రౌడీని, ఎవడరా నీకు ఇచ్చింది రూమ్ అని అడుగుతారా? అడిగిదాకా ఇటు ఉంటాడా? మూర్ఖంగా ఉంటుంది వాళ్ళతో సహవాసం. మొత్తానికి అన్నీ చూసుకున్నాడు. పొద్దున్న ఎక్సర్సైజ్ చేయడానికి కూర్చొని ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. ఇటువైపు ప్రార్థన, అటువైపు ఎక్సర్సైజ్. హసీనా అనే బిడ్డ ప్రార్థన చేస్తుంది, శరత్ అనే ఆయన ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాడు. ఈ బిడ్డ ప్రార్థన చేస్తుంది, దేవా, మరణపు అంచులో ఉన్న నన్ను దినదినము నీ కృపతో కాపాడుతున్నావు అని తన పట్ల దేవుడు చేసిన దానిని ఆ బలహీనురాలు ప్రార్థన చేసుకుని ప్రభువుకి కృతజ్ఞత చెప్పుకుంటా ఉంది. ఆ అవతల ఎక్సర్సైజ్ చేసే వ్యక్తికి ఎందుకో అసలు ఈ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయికి ఉన్న బలహీనత ఏందని ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. అప్పటికి అపార్ట్మెంట్ మొత్తం మారుమోగిపోయింది, పలానోడు దిగాడంట, జాగ్రత్తగా ఉండనని. వాడు చాలామందిని చంపాడు, వాడి దగ్గర గన్లు ఉన్నాయి, మన బతుకెట్ట తగలబడ్డది, ఈ అపార్ట్మెంట్లో కూడా వచ్చాడు కాబట్టి జాగ్రత్తగా ఉండి అందరూ అలర్ట్ అయిపోయారు. ఈ చిన్నపిల్ల కూడా ఆ సంగతి తెలుసు. తలుపు కొట్టాడు. హసీనా వాళ్ళ అమ్మ తలుపు తీసింది. అంటే నేను ఒకసారి మీ పాపను పలకరించడానికి వచ్చానన్నాడు. ఈమెకి బయటికి పొమ్మని చెప్పాలి అర్థం కాక, లోపలికి రమ్మని చెప్పాలి అర్థం కాక, నీకు ఈ ఆలోచన రావటం ఏంది బాబు, నువ్వు మా ఇంటికి రావటం ఏంటి, సరే రా బాబు అని లోపలికి పిలిచింది. గుండెల్లో ఒక భయం, వీడొక రౌడీ, వీడొక హంతకుడు, వీడిని నేను సరిగా పలకరించకపోతే ఇబ్బంది అవుతుంది, ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా వచ్చాడు కాబట్టి జాగ్రత్తగా పలకరించి జాగ్రత్తగా పంపిద్దాం. పెట్టుకోరు కదా మరి అలాంటి వాడితో. పాపను పిలిస్తే పలకరించి వెళ్తానంటే అన్నాడు. పాపను పిలిచింది, కూర్చోబెట్టింది హసీనాన్ని. ఆ పిల్ల చాలా గడుగ్గా, అంటే భక్తిలో మంచి భక్తిపరాలు, ఎదురుగా కూర్చున్న ఈ వ్యక్తిని టార్గెట్ చేసేసింది. శరత్ అంటే నువ్వేనా అంది. నేనేనమ్మా అన్నాడు. నువ్వు చాలా బ్యాడ్ బాయ్ ఉండగా. అమ్మ లోపలికి వెళ్ళి కాఫీ కలపడానికి వెళ్ళింది. గతుక్కుమని, వాడు బ్యాడ్ బాయో మంచి బాయో మనకెందుకు అమ్మ, వాడు వచ్చాడు పలకరిత్తే అయిపోయి. అప్పుడు అన్నాడు, బ్యాడ్ బాయ్ అనగల అమ్మకి 102 కొట్టుకుంది. ఎందుకంటే వాడు చెడ్డోడు అనగా అందరికీ తెలుసు. చెడ్డోడు ఊరుకుంటాడా? మొత్తానికి ఈ బలహీనురాలు పలకరించేటప్పటికి, నేను బ్యాడ్ బాయ్ని ఎందుకైనంటమ్మా, నీలా తల్లిదండ్రులు లేరు, అతని లాంగ్వేజ్లో అతను చెప్తున్నాడు. మాటలు కలిశాయి. ఆ బిడ్డ మాటల్లో పెట్టి సత్యము చెప్పడానికి ప్రారంభించింది. ఇక అన్న, నువ్వెంత బ్యాడ్ బాయ్ అయినా నా యేసు నిన్ను బాగు చేయగలడన్నా. అమ్మా, ముందు దాగకుండా నిద్ర పట్టిన రోజు ఒక్కటి లేదు నా బతుకులో అన్నాడు. ఇక వాళ్ళు అరగంట సేపు మాట్లాడుకుంటే ఆ అరగంట సేపులో సహవాసం ఏర్పడిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడే ఆ బిడ్డ విషయంలో కార్యం చేశాడు. ఇతను ఆ బిడ్డ మాట వింటున్నాడు, తల్లి కూడా వింటుంది. మొత్తానికి చివరిలో బైబిల్ తీసుకురామా అంది. బైబిల్ తీసుకొచ్చింది. బైబిల్ ఆ అబ్బాయికి ఇచ్చింది. అన్న, నా మీద ప్రేమ ఉంటే చదువు అంది. అన్న, నీకోసం నేను ప్రార్థన చేయొచ్చా అంది. చేయమ్మా అన్నాడు. ప్రార్థన చేసింది. అన్న, ఈరోజు తాగబాకు, ఇంటికి వెళ్ళి నువ్వు పొనుకో, యేసయ్య నామములో నేను ప్రార్థన చేశానన్నా, నువ్వు తాగకపోయినా ఎదురబడ్డది పోన్నా అంది. ఆ చిన్నదాని విశ్వాసం చాలా గొప్పదే. ఇంటికి వెళ్ళాడు. ఈ చిన్న బిడ్డ మాట్లాడింది, ఎవ్వరూ అతన్ని ప్రేమగా ఎప్పుడు పలకరించలా. రౌడీ ఎవడెళ్ళినా భయంగా పలకరిస్తారు తప్ప స్వతంత్రంగా పలకరించినోడు ఒక్కడు కూడా లేడు. ఆ చిన్నది ఫ్రీగా, ఓ చెల్లి ఎలాగైతే మాట్లాడిందో అలా ఫ్రీగా మాట్లాడింది. తన హృదయంలో ఒక కదలిక, పరిశుద్ధాత్మ దేవుని కార్యము జరగటం. ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రి ఆ దినమంతా కూడా మందు తాగల. సాయంత్రం 9 అయింది. ఇచ్చిన బైబిల్ ఓపెన్ చేశాడు. కొన్ని మాటలు చదివాడు. ఆ మాటలు ఎందుకో తనకు ధైర్యాన్ని ఇచ్చాయి. తన హృదయంలో ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియదు.
ప్రార్థన చేయండి ఆ చిన్నది తను చేసిన మొక్కలు కొంచెం గుర్తుపెట్టుకున్నాడు. ఒకటే మాట చెప్పింది, ప్రార్థన అంటే ఏం లేదన్నా, నాతో నువ్వు ఎట్లా మాట్లాడావో అట్లా మాట్లాడి చివరిలో చేసిన వాళ్ళు అడుగుతున్నాను తండ్రి, ఆమేన్, ఇదేనన్నా ప్రార్థన. సరే తల్లి. వెళ్ళాడు, కూర్చున్నాడు. తనకొచ్చిన ప్రార్థన ఏదో, దేవా ఆ చిన్నది చెప్పిన మాటలు నువ్వు నిజంగా ఉన్న దేవుడు అయితే ఈరోజు నేను మందు తాగనయ్యా, ఆ చిన్నదాన్ని బట్టి నా హృదయంలో మందు తాగకుండా నాకు నిద్రపడితే కొంచెం నీ గురించి ఆలోచిస్తానన్నాడు. ఆ చిన్నది పంపించింది, కానీ చిన్నది కూడా ప్రార్థన చేస్తుంది. ఆ రాత్రి ఆయన 2 ముక్కలు ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఆ బెడ్ మీద కూర్చొని అట్లా పనుకున్నదే గుర్తు. తెల్లారి 8 అయింది లేచేటప్పటికి. మందు లేకుండా నిద్రపట్టిన మొట్టమొదటి రాత్రి అతనికి అయింది. లేచి కూర్చొని ఆశ్చర్యపోయాడు. నిజమే, ఆ చిన్నది చెప్పిన దేవుడు గొప్పవాడే. ఇక ఒకరోజు కాదు, ఎవ్రీడే వెళ్ళింటూ ఉంటున్నాడు. ప్రతిరోజు ఇంటికి వస్తున్నాడు. వాళ్ళకి అర్థమైపోయింది, రౌడీ షీటర్ అయితే అయ్యాడేమో కానీ ప్రభు ఈ బిడ్డ హృదయాన్ని తాకాడు. ఇక వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ హసీనాతో పాటు తన కూడా ఒక కుమారుడుగా రా బాబు కూర్చో అంటాం. ఇక సహవాసం ఏర్పడింది. చర్చికి తీసుకుని వెళ్ళారు. దేవుని వాక్యం విన్నాడు. క్రమక్రమంగా మార్పు వచ్చింది. త్రాగుడు వదిలేశాడు, వ్యసనాలు వదిలేశాడు, అన్నిటినీ వదిలేశాడు. దైవజనుడికి చెప్పి రక్షణ అనుభవంలోనికి వచ్చేసాడు. ఆ గన్నులన్నీ తీసుకెళ్ళి పుట్టినరోజులు, ఈ అబ్బాయి గారి పుట్టినరోజులకి వాళ్ళ డాన్ గారు ఎన్నో గన్నులు బహుమానంగా ఇస్తే ఆ గన్నులన్నీ తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఇచ్చి చెప్పాడంట డాన్తో, అవన్నీ అక్కడ పెట్టి, అన్న ఇక నుంచి నేను ఇదంతా మానేదలుచుకున్నాను. ఎవరిని చంపదలుచుకోలేదు, నన్ను చంపినా ఎవరిని చంపదలుచుకోలేదన్నా. నేను మారిపోయాను, నేను దేవుణ్ణి తెలుసుకున్నానన్నా. అంటే అరగంట సేపు పగలబడి నవ్వాడంట వాళ్ళ డాను. ఒరే 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 తాగింది దిగలేదా, ఏందిరా ఏంది ఏమైందిరా నీకు అని నవ్వుతున్నాడంట. అరగంట తర్వాత ఏందిరా అంటే, లేదన్నా ఇప్పటి వరకు నా బతుకు ఒక అంధకారంలోకి బతికాను, ఏమీ లేకపోయినా పర్వాలేదన్నా, యేసు కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకున్నానన్నా. నిజంగా మరలా వీటిని నేను పట్టుకోనన్నా. మంచికైతే పట్టుకుంటానేమో, చెడుకు మాత్రం ఇక నేను ఇక పట్టుకోనన్నా. ఆశ్చర్యపోయాడు. సరే నీలో నిజంగా మార్పు వస్తే వెళ్ళరా అన్నాడు. ఏదైనా అవసరమైతే నువ్వు నాకు చాలా చేసావు కదా, నీకు ఇంపార్టెంట్ అవసరం ఉంటే ఖచ్చితంగా నేను నీకు సహకరిస్తారా అన్నాడు. నా గురించి ఎక్కడా చెప్పకు, నీ బతికేది నువ్వు బతుకుపో. వచ్చాడు. ఒక కూలి పని చేసుకొని బతకడం ప్రారంభించి, వాళ్ళతో చర్చికి వెళ్ళడం ప్రారంభించి, ప్రభువుని తెలుసుకొని రక్షించబడి, ఆ చెల్లి ఒకసారి చాలా స్టోరీ ఉంది. ఆ చెల్లి ఒకసారి అడిగింది, అన్న ఒకసారి ఐశ్వర్య రాయని మా ఇంటికి రమ్మను అమ్మ, ఎందుకంటే నాకు ఇష్టం అన్నావంటే అంది. ఐశ్వర్య రాయని నేను అడిగేస్తానమ్మా అంటే, నువ్వు చెప్పావుగా నా దగ్గర తెలుసని. అప్పుడు వెళ్ళాడు వాళ్ళ దాని దగ్గరికి, అన్న ఇట్లా మా చెల్లి ఇట్లా అడుగుతుంది అంటే, అరే నేను పిలిస్తే వాళ్ళు భయపడి వస్తారా, సరే నేను ఎలా చేయాలో అలా చేసి పంపిస్తానని మొత్తానికి తను ఒకటి సెట్ చేసి, పలానా టైం ఒక అరగంట సేపు వచ్చి అమ్మాయితో గడిపెళ్ళిద్దరా, ఇదిగో పలానా నెంబర్ నుంచి నీకు ఫోన్ వస్తుందని మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు. ఆ సమయానికి శరత్ అనే వ్యక్తి ఆమెను రిసీవ్ చేసుకున్నాడు. తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టాడు. నీకు క్యాన్సర్ అంటగమ్మా, నీ పరిస్థితి అంటగమ్మా అని ఈ ఐశ్వర్య రాయ్ మాట్లాడుతూ ఉంది. ఆ మాటలన్నీ ఆమె విని, క్యాన్సర్ అయినా పర్వాలేదు, నా దేవుడు నన్ను బతికిస్తున్నాడు అంది. ఈమెదో ఓదారుద్దామని వెళితే ఆ అరగంట కూర్చోబెట్టి, నువ్వంటే నాకు చాలా ఇష్టము అని మొత్తం చెప్పి, ఆ సోదరు ఏం చేసిందో చెప్పనా, యేసు ప్రభువే గొప్ప దేవుడు, నువ్వెంత అందంగా ఉన్నా నువ్వు నరకంలో పడకూడదని చెప్తున్నాను, యేసే నిజ దేవుడు, ఆయన అంగీకరించు అని చెప్పింది. ఇక ఈమెకు సౌండ్ లేదు, ఆమెను ఓదార్చడం కాదు. ఎందుకు పిలిపించిందో తెలుసా బిడ్డ, నేను అక్కడికి వెళ్ళలేను, కానీ నా దగ్గరికి పిలిపించుకొని ఆమెకు సువార్త చెప్పాలి. ఆ సువార్త చెప్పి పంపించేసింది. బయటికి వచ్చి మీడియా అడుగుతుంటే ఐశ్వర్య రాయ్ అంది, నేను చాలామందిని చూశాను, కానీ ఆ బిడ్డ దగ్గరికి వెళితే ఓదార్చేది ఏం లేదు, వాళ్ళ దేవుడి ద్వారా చాలా ధైర్యంగా ఉంది ఆ బిడ్డ అని ఆమె మొట్టమొదటిసారిగా యేసు ప్రభువుని ఘనపరిచి వెళ్ళింది. ఆ డేట్ నాకు గుర్తులేదు, కానీ ఆ మీడియాకి ఆ సమాధానం చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత నిజంగానే ఆ చిన్నదాని విషయంలో దేవుడు గొప్ప జోక్యం చేసుకున్నాడు. ఆ వ్యాధి పూర్తిగా ఆమె దేహంలోంచి తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యవంతురాలుగా ఆ బిడ్డను నిజంగానే స్వస్థపరిచి తన సేవ కొరకు దేవుడు వాడుకున్నాడు. ఆ శరత్ అనే వ్యక్తి తనతో పాటు 10 మంది తను మారాడు. తను ఒక
రౌడీ షీటర్ కనుక కొన్ని కారణాల చేత అతను ప్రభువునొద్దకు వెళ్ళాడు. ప్రభువునొద్దకు వెళ్ళిన ఆయన సమాధి కార్యక్రమానికి తన స్నేహితులు వచ్చారు. వాళ్ళు శరత్ గురించి విని 10 మంది రౌడీ షీటర్లు మారు మనసు పొంది రక్షించబడ్డారు. ఈరోజు మనం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడికి పాడైపోయిన దాన్ని బాగు చేయడం చేతవు అని ఇంక నేను ఎన్నైనా ఉదాహరణలు చెప్పగలను. కానీ ఈరోజు మీకు ఒక్కటి నేర్పదలిచాను. దేవుడు ఆయన్ని మనం నమ్మగలిగితే, ఆయనకి మన బ్రతుకును అప్పగించుకోగలిగితే, నువ్వు అనుకుంటున్నావేమో నా బిడ్డలు ఏంది ఇట్లా అయిపోయారని. ఏ బిడ్డలను చూసి నువ్వు ఏడ్చుకుంటున్నావో ఆ బిడ్డల జీవితాలు నువ్వు పాజిటివ్గా ఆలోచించు. అద్భుతంగా ఆ జీవితాన్ని ప్రభువు కట్టగలడు. నీ జీవితం ఏదైతే నువ్వు ఎవరిని చూసైతే కృంగిపోయి బాధపడుతున్నావో, ఏ పరిస్థితులను చూసి బాధపడుతున్నావో ఆ పరిస్థితులను ప్రతికూలంగా ఆలోచించకు, అనుకూలంగా ఆలోచించు. వాటన్నిటినీ దేవుడు విడిపించి సమాధానం చేయుచున్నాడని నమ్మి విశ్వాసంతో ఆయన తట్టు చూడు. నీ బ్రతుకును ఆయనకు అప్పగించుకో. నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించబోతున్నాడా. నిన్ను బాగు చేయటమే కాదు, నీ ద్వారా అనేకులను బాగు చేసి వారి ద్వారా అనేకులను బాగు చేయగలిగిన కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. సౌలుని పౌలుగా మార్చడమే కాదు, ఆ పౌలుని నీటికి వాడుకొని ఆ పౌలుని మాదిరిగా తీసుకొని అనేక మంది దైవజనులు ఎవరు మీకు మాదిరి అంటే పౌలు మా మాదిరి అని చెప్పుకునేటట్టుగా ఆ పాడైపోయిన పాత్రని ఎప్పటికీ ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు నా దేవుడు. ఈరోజు నువ్వు ఆయనకి నీ జీవితాన్ని అప్పగించుకుంటే, ఇంకా రక్షణే పొందని వాళ్ళు ఎవరైనా ఉంటే, నీ బ్రతుకుని ప్రభువుకి ఇంకా అప్పగించుకోకపోతే ఇంకెంతకాలము లోకంలో బ్రతుకుతావు? ఒకసారి ఆలోచించి నీ బ్రతుకుని ప్రభువుకి అప్పగించుకో.